मनोवीतं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवां च श्रीरूपं साग्रजातं सघनरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सघनललिता श्रीविशाखान्वितां च श्रीकृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नामस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण थैंक यू हरे कृष्ण माताजी प्रणाम। हरे कृष्ण माताजी हरे कृष्ण माताजी प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। धन्यवाद प्रणाम माताजी हरे कृष्ण అందరికి हरे कृष्ण माताजी प्रणाम। ప్రణామ్ మాతాజీ మీరు కూడా వచ్చారా హరే కృష్ణ వస్తున్నా అప్పుడప్పుడు నేను ఫోన్ చేద్దామని అనుకొని ఫోన్ తీసా మళ్ళీ వాళ్ళ క్లాస్ కదా మాతాజీ అని మళ్ళీ క్లాస్ కి జాయిన్ అయ్యా. అచ్చా ఓకే హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు మళ్ళీ జాయిన్ అయినందుకు. మనం 4th చాప్టర్ ఫినిష్ చేసుకున్నాం కదా. 4th చాప్టర్ ని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాము. మనము కొన్ని శ్లోకాలు మాత్రమే చదువుకున్నాం కదా. నేను చెప్పినట్టుగా గౌరంగ దర్శనం ప్రభు దానిలో గీతా సుబోధిని దానిలోంచి గీతా సుబోధినిలోంచి మనం మొత్తం చాప్టర్ ఓవర్ వ్యూ అనేది ఒకసారి చూసుకుందాం. ఈ చాప్టర్ లో ఏంటంటే దీన్ని దివ్య జ్ఞానం అంటాము. ఈ చాప్టర్ పేరు దివ్య జ్ఞానం. ఇందులో ఏంటంటే 6 పార్ట్స్ చేశారు ఈ చాప్టర్ ని. ఈ 6 పార్ట్స్ లో ఏమేం చెప్తున్నారు అనేది ఫస్ట్ 1 నుంచి 4 శ్లోకాల వరకు భగవంతుడు దివ్య జ్ఞానం గురించి, అంటే ఆ పరంపర, భగవద్గీతని ఫస్ట్ ఎవరికి చెప్పారు ఏంటి ఆ విషయాల గురించి చెప్పారు. ఎవరన్నా చెప్తారా? పరంపర హరిబోల్. సరే, శ్రీకృష్ణ భగవానుడి బ్రహ్మదేవుడి నుంచినేమో మరి శివ నారదుడికి మనువుకి అయితే బ్రహ్మదేవుడు కాదు, వివస్వానుడు సూర్యదేవుడికి. సూర్యదేవుడికి చెప్పి మనువు నుంచి ఇక్ష్వాకు. మనం క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చిన దానిలో కొంతమంది సూర్య భగవానుడి తర్వాత ఇక్ష్వాకుకి అని రాశారు. కాదు, తర్వాత ఫస్ట్ సూర్య భగవానుడికి చెప్పి తర్వాత మనువుకి చెప్పారు. సూర్య భగవానుడు మనువుకి చెప్పారు, మనువు తర్వాత ఇక్ష్వాకు అన్నమాట. అది సైకిల్. అలాగా చెప్పారు. తర్వాత మళ్ళీ అర్జునుడికి మాత్రమే ఎందుకు చెప్పారు అని మనం చదువుకున్నాం.
అవునా? అర్జునుడు భగవంతుడికి స్నేహితుడు, పైగా మిత్రుడు. పరమ భక్తుడు. కాబట్టి 4.3లో మనం చెప్పుకున్నాం. అందుకని చెప్పారు అని చెప్పి భగవద్గీత అందుకని ఆయనకి చెప్పారని చెప్పాం. తర్వాత ఇక్కడ అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు అనమాట భగవంతుణ్ణి. నువ్వు వివస్వానుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, ఆయన జన్మ కంటే నీ జన్మ కంటే ఇప్పుడు నువ్వు పుట్టిన దానికంటే పూర్వం నుంచి వివస్వానుడు ఉన్నాడు. అలాంటప్పుడు నువ్వు ఆయనకి చెప్పడానికి ఎలా సాధ్యమైంది, ఆయనతోటి నువ్వు ఎలా మాట్లాడగలిగావని అర్జునుడు అడిగితే కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు అనమాట. ఇక్కడి నుంచి 5th శ్లోకం నుంచి 10th శ్లోకం వరకు చెప్తున్నారు. ఆయన చెబుతూ ఆ ఆన్సర్ చెప్తూ భగవంతుని అవతారం పరమార్థం ఏంటి, ఆయన ఎందుకు వస్తారు అని, ఇంకా ఎందుకు వస్తారు అని, తర్వాత ఆయన యొక్క దివ్యత్వం, కృష్ణ భగవానుడి యొక్క దివ్యత్వం గురించి అందులో చెప్తారు అన్నమాట. ఇన్ని జన్మలు గడిచినాయి కదా, అయినా సరే మనమందరము బద్ధజీవులుగా మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాం. మన జన్మ తీసుకున్నప్పుడు పూర్వ జన్మ ఏంటి అనేది మనకి గుర్తుండదన్నమాట. ఆ మరుపు కూడా భగవంతుడే కల్పిస్తాడు. ఆ ఆ జన్మ గురించి మనకి తెలియదు కానీ భగవంతుడికి ప్రతి ఒక్క జీవి గురించి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి గురించి కూడా వాళ్ళు ఏ ఏ జన్మలు తీసుకున్నారు, ఎలా ఉన్నారు, అవన్నీ భగవంతుడికి తెలుస్తాయి అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, ఆయన దివ్యత్వాన్ని చెప్తూ భగవంతుడు ఎందుకు అవతారం తీసుకుంటారు అని అంటే గనక, ఆయన ఏంటి తన భక్తులు ఎవరైతే ఉన్నారో, శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రక్షించడానికి. అది మనం ఏ శ్లోకంలో చదువుకున్నాం? 2 శ్లోకాలు ఇంపార్టెంట్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దానికంటే ముందు శ్లోకం ఉంది, యథా యథా హి ధర్మస్య ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్య. సుజామ్య. ధర్మం ఎప్పుడైతే నశించిపోతూ ఉంటుందో ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తారు భగవంతుడు. ఇంకా ఏం చేస్తారు, తన భక్తుల్ని రక్షించడానికి మెయిన్ అన్నమాట. తన భక్తుల్ని రక్షించడానికి వస్తారు. ఇప్పుడు కృష్ణావతారంలో వచ్చినప్పుడు కంసుడు అందరికీ అంటే దుష్ట శిక్షణ చేయడానికంటే కూడా ఆయన వచ్చేది ఎందుకు, దేవకీ వసుదేవుల్ని అతను కారాగారంలో పెట్టి శిక్షిస్తూ ఉన్నాడు. అందు నుంచి రక్షించడానికి ఆయన ఫస్ట్ వస్తాడనమాట. అదే మెయిన్ది. తర్వాత ద్వితీయ పరమార్థం ఏంటంటే తన దుష్ట శిక్షణ కావించడం. వీటి కోసం వస్తారని చదువుకున్నాము. తర్వాత భగవంతుడు భక్తులు కోరినట్టుగా ప్రతిస్పందిస్తారు అని. 5 రకాల రసాల్లో అంటే శాంత రసము, దాస్య రసము, ఇంకా సాఖ్య రసము, వాత్సల్య రసము, మాధుర్య. ఈ 5 రకాల రసాల్లోనూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. మనం భగవంతుణ్ణి ఎలా కావాలి అనుకొని చేస్తామో, కోరి ధ్యానం చేస్తామో అలాగా భగవంతుడు మనకి ప్రతిస్పందిస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఏం చెప్పారు ఈ చాప్టర్ లో, అందరూ మనుషులు ఏంటంటే మన భౌతికమైన కోరికలు తీరడానికి, తాత్కాలికంగా ఉన్న భౌతికమైన కోరికలు తీరడానికి దేవీ దేవతలందరినీ మనం పూజిస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా మనం ఇంకొకటి కూడా చెప్పుకున్నాం, ఏంటి, ఇప్పుడు వాళ్ళకి నాన్ వెజ్ కానీ ఏమైనా తినాలనిపించింది అనుకోండి, అమ్మవారి పేరు చెప్పుకొని ఇదిగో అమ్మవారి పూజ వచ్చింది, ఆవిడకి నైవేద్యం పెట్టాలి కాబట్టి ఆవిడ పేరు చెప్పుకొని మనం కోసి వాటిని తింటారు అని చెప్పి. సో అలా కాదనమాట. భగవంతుడిని ఏంటంటే ఈ దేవీ దేవతలందరూ కూడా భగవంతుని యొక్క శరీర భాగాలని. అయితే చెట్టుకి నీళ్లు ఎట్లా మొదట్లో పోస్తామో అలాగే మనం భగవంతుణ్ణి మాత్రమే అంటే కృష్ణుణ్ణి మాత్రమే పూజిస్తే గనక మిగతా వాళ్ళందరినీ కూడా పూజించినట్లే అవుతుంది అని మనం నేర్చుకున్నాం. తర్వాత ఎలాంటి వాళ్ళు ఎలాగా అంటే ఏ వర్ణాల్లో ఉన్న వాళ్ళు భగవంతుణ్ణి పూజించవచ్చు అంటే 4 వర్ణాలు భగవంతుడి శరీర భాగాలన్నమాట. బ్రాహ్మణులు ఆయన మేధస్సు తల భాగం నుంచి, క్షత్రియులు భుజాల నుంచి, తర్వాత వైశ్యులు ఆయన తొడల నుంచి, తర్వాత పాదాల నుంచి శూద్రులు వచ్చారు అని చెప్తున్నారు. వాళ్ళ కర్మల అనుసారంగా అంటే వాళ్ళు ఏమేమి చెయ్యాలి కర్మ అనే అనుసారంగా భగవంతుడు ఆ 4 వర్ణాలని సృష్టించాడు అని చెప్తున్నారు. అలాగే ప్రతి వాళ్ళు అంటే ఇవన్నీ మనం ఈ కులాలు ఇవన్నీ పెట్టుకున్నది మనమే అన్నమాట. కానీ భగవంతుడు ఏం చేశారు, 4 వర్ణాలని మాత్రమే సృష్టించి ఆ 4 వర్ణాలు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మిగతా 3 వర్ణాల వాళ్ళకి సహాయపడాలి.
ఎలా అయితే బ్రాహ్మణులు వాళ్ళకి మేధస్సు ఎలా ఉంటుందో వాళ్ళ మేధస్సు ద్వారా మిగతా 3 వర్ణాలకి జ్ఞానం ఇవ్వాలి. అలాగే క్షత్రియుల ధర్మం ఏంటంటే వాళ్ళని రక్షించడం, జనాల్ని రక్షించడం. అలాగే బ్రాహ్మణుల్ని మిగతా వాళ్ళని క్షత్రియులు రక్షిస్తూ ఉంటారు. వైశ్యులు ఏంటంటే బిజినెస్ చేస్తారు, అంటే వ్యాపారం చేస్తారు కాబట్టి వాళ్ళు పంటలు పండించడం అవన్నీ చేస్తూ మీ 3 వర్ణాల వాళ్ళకి వాళ్ళు అలాగ సహాయపడతారు. ఇంకా 4వ వర్ణం వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు సేవకులుగా ఉంటారు. ఈ 3 వర్ణాలకు కూడా సేవ చేస్తుంటారు అన్నమాట. ఇలాగా ఒక సమాజంలో 4 వర్ణాలు ఉండి నలుగురు ఒకళ్ళకొకళ్ళు సహాయపడుతూ ఉంటూ ఉంటారని. ఇంకా ఏంటంటే మనం చేసే కర్మలు మనకి ఇది ఉంటాయన్నమాట. అవేమి మనం చేసే ఆ కర్మలో తప్పైనా సరే, ఒప్పైనా సరే దాని ప్రభావం మన మీదే ఉంటుంది తప్పించి, మనం భగవంతుని యొక్క అణువుగా అంటే పార్ట్ అండ్ పార్సెల్ అన్నాం కదా! భగవంతుడి యొక్క పార్ట్ అండ్ పార్సెల్ గా మనందరం జీవులం ఉన్నాం కూడా, దానికి భగవంతుడికి ప్రభావితం చూపించదు మనం చేసే కర్మల ప్రభావం. ఇలాగా ఇవి చదువుకున్నాం 1-15లో. తర్వాత 16 శ్లోకం నుంచి 24 శ్లోకంలో ఏంటంటే కర్మల గురించి ఉందన్నమాట. కానీ అవి మనం చదువుకోలేదు. ఎందుకంటే మనకి సెలెక్టెడ్ శ్లోకాలు మాత్రమే ఇచ్చారు కాబట్టి అవే చదువుకున్నాం. కానీ ఇక్కడ కర్మ, అకర్మ, వికర్మ ఉన్నాయి. అవి మనం 18 డేస్ కోర్స్ క్లాస్‌లో చదువుకున్నాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే చదువుకోండి. నెక్స్ట్ క్లాస్‌లో నన్ను అడగండి. సో కర్మ, అకర్మ వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాము. కర్మ ఎందు ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకున్నాం. తర్వాత 25-33 శ్లోకంలో యజ్ఞాల ద్వారా తెలుసుకోవాలి. ఈ యజ్ఞాల దాని గురించి కూడా 18 డేస్ కోర్స్ లో మనం చెప్పుకున్నాం. ఎన్ని రకాల యజ్ఞాలు చేస్తామని. కలియుగంలో యజ్ఞం ఏంటంటే భగవంతుని నామ స్మరణ చేయడమే యజ్ఞం. ఏ యజ్ఞం చేసినా సరే మనము భగవంతుని కోసమే చెయ్యాలి అని చెప్తున్నారు. కొంతమంది కర్మకాండాల కోసం చేస్తారు అని చెప్పి అవన్నీ కూడా వాటి కోసం కాదు, భగవంతుణ్ణి సంతృప్తి పరచడానికి. యజ్ఞ ఫలం ఏదైనా సరే భగవంతునికి అర్పించాలి అన్నమాట. సరే ఈ యజ్ఞాల ఉద్దేశం ఏంటి అంటే మనందరి పాపాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నశింపచేసి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి అని. అయితే వీటన్నిటిని మనకి ఎవరు నేర్పిస్తారు అంటే మనం ఇప్పుడు జపయజ్ఞం అన్నాం. ఆ జపం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనకి ఒక ప్రామాణిక గురువు ద్వారా మనకి నేర్పిస్తారు అని చెప్తూ, స్టార్టింగ్ లో కృష్ణుడు ఎట్లాగా ఎవరైతే వివస్వానుడికి అలా పరంపర ద్వారా చెప్పి ఉన్నారో అలాగే మనము ఆ పరంపరలో వచ్చే గురువుల ద్వారానే మాత్రమే మనము చదువుకోవాలి, అంటే ఈ జ్ఞానాన్ని పొందాలి అని. అయితే అక్కడ మళ్ళీ ఇంకొక శ్లోకం చదువుకున్నాము. గురువు దగ్గర నేర్చుకోవాలనుకున్నాము, ఆ గురువుని ఎలా ప్రశ్నించాలి, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఇంకొక శ్లోకం చదువుకున్నాము. చాలా ఫేమస్ శ్లోకం. గుర్తుందా ఎవరికన్నా? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానిన సత్వదర్శినః. సో అలాగా ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి వినయంతోటి, విధేయతతోటి మనం ఆయనకు సేవ చేస్తూ ఆయన దగ్గరికి వెళ్తే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని చెప్పేసి మనం ప్రశ్నించి ఆయనని తెలుసుకోవాలి అని. అంటే ఆయనకి తెలుసా లేదా గురువుకి అని కాకుండా మనకి ఉన్న అజ్ఞానాన్ని అంటే కన్ఫ్యూజన్‌ని వాటిని తొలగించుకోవడానికి కరెక్ట్ సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే మనం గురువు దగ్గరికెళ్ళి వినయంతోటి ఆయన దగ్గర తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత 34-42లో దివ్య జ్ఞానాన్ని ఎలా పొందాలి అని చెప్పి, అలా పొందిన తర్వాత వాటి ఫలితం ఏంటి, వాటి మహిమలు ఏంటి అని చెప్తున్నారన్నమాట. దివ్య జ్ఞానము అంటే ఈ జ్ఞానాన్ని మనం ఏదైతే పొందుతామో దాని మహిమ ఏంటిటంటే మనకి మోహం అంటే వేటి మీదన్నా చూసి వ్యామోహం పడడం అనేది ఉండదన్నమాట. ఆ వ్యామోహం అనేది ఉండదు. దానికి ఒక శ్లోకం చదువుకున్నాము, గుర్తుందా ఎవరికన్నా? ఇది కాదా మాతాజీ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. రాగ భయ క్రోధ వాటి మీద అలాగా భయము అలాంటివన్నీ వదిలిపెట్టేసుకొని మనము చేస్తాము. తర్వాత వీతరాగ భయ క్రోధ. అదే అప్పుడు మనము జ్ఞానం తెలుసుకోవడం మూలంగా మన పాప కర్మలు నశించుతాయి అని చెప్పేసి ఈ జ్ఞానాన్ని మనము సముపార్జించుకోవడం అంటే మనం ఆర్జించుకోవడంలో ఎవరిది ముఖ్యమైన పాత్ర అంటే శ్రద్ధ. ఆ శ్రద్ధ ఉండడం ద్వారా మనం జ్ఞానాన్ని పొందగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే లాస్ట్ చాప్టర్ లో అంటే 3వ చాప్టర్ లో మనం ఏం చదువుకున్నాము, కామం గురించి చదువుకున్నాం. లస్ట్. ఆ లస్ట్ ఏం చేస్తుందంటే ఈ భౌతికమైన బంధనాల్లో మనని అలా బంధించబడి ఉంటుంది అని. అయితే ఈ చాప్టర్ లో ఏం చేస్తున్నామంటే
మనం జ్ఞానం తీసుకుంటున్నాము ఒక గురువు ద్వారా. తెలుసుకొని ఈ బంధనాల నుంచి ఎలా బయటికి రావాలి అనే విషయాన్ని, అంటే ఆ రక్షించబడతారు, ఒక జీవి అనేది రక్షించబడతారు అని ఈ ఈ చాప్టర్ లో, 4th చాప్టర్ లో తెలుసుకున్నాం. అదే దివ్యమైన జ్ఞానం అన్నమాట. ఓకేనా? ఇప్పటి వరకు ఎవరికన్నా డౌట్ ఉంటే అడగండి. డౌట్స్ ఏమన్నా ఉంటే గుర్తు చేస్తున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు ఎవరికన్నా? అంటే మాతాజీ కర్మ అకర్మ వికర్మ ఒక 2 సెంటెన్స్ లో చెప్తారా? అకర్మ అకర్మ వికర్మ. సో కర్మ అంటే ఏంటంటే మనం చేసే పని, అది ఏదైనా కానివ్వండి, మంచి అయినా చెడైనా. మంచి చేస్తే మంచి ఫలితాలు, చెడు అయితే చెడు ఫలితాలు. కర్మ అంటే ఒక చర్య, ఒక పని చేయడం అన్నమాట. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, అదొక చర్య, అది కర్మ అంటే. అకర్మ అంటే ఎవరైనా చెప్పండి, ఎలాగో గుర్తుపెట్టుకోమని చెప్పాను. అంటే కర్మ ఏమి చేయకుండా ఉండడం అకర్మ మాతాజీ? భగవంతుడి కోసం చేసే కర్మల్ని మన శాస్త్రాల్లో చెప్పినట్టుగా మనము భగవంతుని కోసం చేసే కర్మని అకర్మ అంటాం. వికర్మ అంటే ఏంటంటే దానికి ఎగెయినెస్ట్ గా చేయడం. వి అంటేనే తెలుస్తుంది కదా, వికృతం అని గుర్తుపెట్టుకోండి. ఏదైతే వద్దో అది చేస్తాం అన్నమాట. రావణాసురుడు ఏం చేశాడు? వద్దని చెప్పారు. ఎవరు? మండోదరి చెప్పింది. ఇంకెవరు చెప్పారు? విభీషణుడు చెప్పాడు. ఈవెన్ కుంభకర్ణుడు కూడా చెప్పాడు, వేరే వాళ్ళ భార్యల్ని నువ్వు తీసుకొని రావడం చాలా తప్పు అని చెప్పారు. అయినా సరే వినకుండా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. పైగా ఇంకా ఏంటి, హింసిస్తున్నాడు ఒప్పుకోమని. సో అది వికర్మ అన్నమాట. సో ఏవైతే శాస్త్రాల్లో చెప్పబడలేదో, ఏవైతే వాటికి ఎగెయినెస్ట్ గా ఉన్నాయో అవి చేయడం వికర్మ. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. ఓకేనా మాతాజీ? మనం కర్మ ఓకే. వికర్మ అవి చెప్పుకున్నాం. 3rd చాప్టర్, ఈ 4th చాప్టర్ చెప్పుకున్న దానిలో 18 days కోర్స్ దానిలో మీరు చూడండి, వీడియో చూడండి, చదవండి. అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒక రోజు చెప్తాను. సరేనా? థ్యాంక్ యూ మాతాజీ. అదే. సో ఇప్పుడు మనము భగవంతుడు ఆవిర్భావానికి మనం ఇంకా ఇందాక ఏం చెప్పాము? పరిత్రాణాయ సాధూనాం అని చెప్పాము, యథా యథా హి ధర్మస్య అని కూడా చెప్పాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే భగవంతుడు వచ్చి దుష్టుల్ని శిక్షిస్తున్నాడు కదా. దుష్టుల్ని శిక్షించినప్పుడు కూడా వాళ్ళందరూ ముక్తి పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయేటప్పుడు, ఇక్కడ ఇంకో స్టోరీ కూడా చెప్పుకుందాం మనం. వాళ్ళు చనిపోయేటప్పుడు భగవంతుడిని చూస్తున్నారు. మనకి ఏం చెప్తారు? మనం ముందు లాస్ట్ లో భగవంతుడి నామాన్ని స్మరణం చెయ్యాలి అంటారు. అవునా? అవును మాతాజీ. అవునా? అది మనకి మామూలుగా అయితే మనం చేయలేం. ఈ రాక్షసులు వీళ్ళు ఎవరు, వీళ్ళందరూ ఏంటి, స్వయంగా భగవంతుడిని దర్శిస్తున్నారు. వాళ్ళు అక్కడ దర్శిస్తున్నారు, చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ముక్తి లభించిపోయింది. పైగా ఆయన చేతిలోనే చంపబడుతున్నారు కాబట్టి వాళ్ళకి ముక్తి లభిస్తుంది అన్నమాట. సో ఇలాగా భగవంతుడు వాళ్ళని శిక్షించడం కూడా వాళ్ళ మీద చూపిస్తున్న కరుణ లాంటిది. సో అలా ఆ రకంగా వీళ్ళు దుష్టుల్ని శిక్షించడానికి వస్తూ కూడా ఎంత దయాద్ర హృదయుడు దేవుడు చూడండి. అందుకనే అహోబకీయం స్తనకాల కూటం, ఆ శ్లోకం తెలుసు కదా, భాగవతంలో ఉంది. ఆ బకీయం అంటే ఎవరంటే బకాసురుడి చెల్లెలు అన్నమాట. ఆ బకాసురుడి చెల్లెలు ఎందుకు వచ్చింది? కృష్ణుని చంపడానికి వచ్చింది. రోజుల పిల్లాడిని చంపడానికి వచ్చింది. కంసుడు చంపమని పంపించాడనమాట.
పిల్లలందరినీ చంపేసుకుంటూ చివరికి ఇక్కడికి వచ్చిందనమాట. నందగామ దగ్గరికి వచ్చి కృష్ణుడు కూడా ఉన్నాడు కదా, తన స్తనాలకి విషం రాసుకొని చంపేయాలని వచ్చింది. కానీ ఆ బకియాన్ని కూడా ఏం చేశారు, కృష్ణుడు ఉద్ధరింపజేశారనమాట, ముక్తి కలిగించి. అందుకనే సూత గోస్వామి, సుఖదేవ గోస్వామి తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత పారిపోతూ ఉంటే అప్పుడు అక్కడ కట్టెలు కొట్టుకుంటూ వ్యాస భగవాను శిష్యులు అవి 2 శ్లోకాలు పాడతారు. ఒకటేమో భగవంతుని రూపాన్ని వర్ణిస్తున్న శ్లోకం ఒకటి, రెండో శ్లోకమేమో ఇదన్నమాట. అలాంటి రాక్షసి, తనని చంపడానికి వచ్చిన రాక్షసిని కూడా ఉద్ధరింపజేశారు స్వయంగా భగవంతుడు అని చెప్పేసి అది పాడడం మూలంగా ఆయనలో ఉన్న మాయ తొలగిపోతుంది. ఏంటంటే నేను ఈ మాయ లోకంలోకి వచ్చానంటే మాయ చేత పీడింపబడిపోతానని చెప్పి ఆయన పారిపోతూ ఉంటాడనమాట. అందుకనే 16 సంవత్సరాల వరకు తల్లి గర్భం నుంచి బయటకు రాడు. సో అట్లాగా విన్న తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్తాడనమాట. ఓ వ్యాసుడు నా తండ్రి అని చెప్పి వెళ్ళి ఆయన భాగవతం అవన్నీ తెలుసుకుంటాడు. సో ఈ రకంగా భగవంతుడు ఏంటంటే శిష్టులని, అంటే ఎవరైతే తప్పులు చేస్తారో పాపాత్ములు ఉంటారో వాళ్ళందరినీ కూడా దిష్ట శిక్షణ చేయడానికి వస్తారు కదా, ఆ దుష్టులందరినీ కూడా శిక్షించడం కూడా భగవంతుడికి ఒక కరుణ లాంటి, వాళ్ళకి చూపిస్తున్న కరుణ అన్నమాట, భగవంతుడి యొక్క కరుణ. ఇక్కడ నేను 2 చెప్తాను, మళ్ళీ మర్చిపోతానేమో గుర్తు చేయండి. ఒకటి భీష్మాచార్యుడు చెప్తాను, ఒకటేమో వరాహ భగవానుడి దగ్గర చెప్తాను. తర్వాత చెప్పిన తర్వాత ఒక శ్లోకం చదువుకుందాం. 5th చాప్టర్. ఇది ఎట్లాగా ఆయన కరుణ చూపిస్తాడటంటే, ఈ కరుణ అనే విషయం వచ్చింది కదా, వరాహ భగవానుడు ఎలా కరుణ చూపిస్తాడటంటే ఎవరిని చంపేస్తారో గుర్తుందా? సినిమా చూసాం మొన్నే, హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు. వాళ్ళిద్దరు ఎవరు? హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఎవరు? అన్నదమ్ములండి. అన్నదమ్ముడు. ఎవరు పిల్లలు? జయ విజయులే. ఎవరి పిల్లలు? దితి కశ్యపుల. సినిమా చూడలేదన్నమాట అయితే మీరు ఎవరు? దితి కశ్యపుల పిల్లలు. దితి కశ్యపుల పిల్లలు అన్నమాట వాళ్ళిద్దరు. సో మనకి మిగతా అంతా తెలుసు స్టోరీ. దితి వాళ్ళిద్దరికి ఎట్లా పిల్లలు పుట్టారు ఏంటి లాస్ట్ లో చంపేసినప్పుడు చూద్దాం. ఆ వరాహ భగవానుడట హిరణ్యాక్షుని చంపేసినప్పుడు అంత పెద్ద శరీరం కదా పడిపోతుంది అనమాట ఒక్క దెబ్బకి. అప్పటి వరకు ఎందుకు బ్రహ్మదేవుడు అడుగుతట, ఎందుకు భగవంతుడా నువ్వు అంత డిలే చేస్తున్నావు, ఎందుకు నువ్వు పరమాత్ముడివి, గొప్పవాడివి, వాడు చూపించే విన్యాసాలన్నీ చూస్తున్నావు నువ్వు, వాడు చచ్చిపోతాడు కదా ఒక్క దెబ్బతో చంపి, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అన్నట్టుగా బ్రహ్మదేవుడు అడుగుతాడనమాట. అంటే అప్పుడు భగవంతుడు చూస్తున్నట, ఇప్పుడు హిరణ్యాక్షుడికి వచ్చిన మాయాజాలాలు, మంత్రజాలాలు, విద్యలు అన్ని చూపించాలి కదా భగవంతుడికి. అన్ని చూపిస్తూ ఉంటే చూస్తూ ఉన్నారట. చూస్తూ ఒక టైం రావాలన్నమాట, వాళ్ళని చంపడానికి ఒక టైం రావాలి. ఆ టైం వచ్చే వరకు, అలాగే హిరణ్యకశిపుడిని చంపేసేటప్పుడు కూడా చూసారా, యుద్ధం చేస్తారు. ఎప్పుడైతే సంధ్య వేళ అయిపోతుందో అప్పుడు పట్టుకొని లాక్కొచ్చి గుమ్మం మీద కూర్చోబెట్టి చీల్చేస్తారనమాట. సో అట్లాగే ఇతన్ని చంపడానికి కూడా ఒక టైం రావాలి. ఆ టైం వచ్చే వరకు ఇతను చేసే విన్యాసాలన్నీ చూస్తూ ఉంటారు. భగవంతుడు చూసి లాగి ఒక్కటి కొడతారనమాట కణతి మీద. ఇట్లా కొడితే అది ధడేలుమని కింద పడతాడు. ఆ కొట్టడం ఎలా ఉంటుందంటే కనుగుడ్లు బయటకు వచ్చేసి, తలా ఒళ్ళు తిరిగిపోతూ, కాళ్ళు చేతులు విరిగిపోయి, ఒక పెద్ద చెట్టు వేళ్లతోటి సహా బయటికి వచ్చేసి కింద పడిపోతుంది చూసారా, ఆ పెద్ద గాలి దుమారంకి అలా పడిపోతాడట హిరణ్యాక్షుడు. అలా పడి ఒక్క దెబ్బకి చస్తాడనమాట. అయితే చనిపోయిన తర్వాత, మామూలుగా చనిపోతే ఎవరిలో అన్నా ఎట్లా ఉంటుంది, శరీరం ఏమవుతుంది, శరీరం ఏమవుతుంది, నల్లగా అయిపోతుంది. శరీరం నల్లగా అయిపోయి కొన్ని గంటలు అయ్యేటప్పటికి అక్కడికి వెళ్ళాలంటే వాసన, మనం అసలు భయపడతాం వెళ్ళడానికి. కానీ అతను చనిపోతే అతని శరీరం ఎలా ఉందటంటే మంచి సువాసనలు వెదజల్లుతుందిట, మంచి తేజస్సుతోటి ఉందిట. ఎవరిది? హిరణ్యాక్షుడిది శరీరము. ఆ మొహంలో అంత తేజస్సు కనిపిస్తుంట, మంచి సువాసనలు వెదజల్లుతుండట. ఎంతసేపు అయినా కొంచెం సేపు అయ్యేటప్పటికి పూతన చనిపోతే కూడా అలాగే వస్తుంది మాతాజీ. కానీ ఆ మొత్తం నేలంతా చవిటి బారిపోతుంది అంటారు చూసారా, ఎంత పెద్దగా పడుంటే ఆ నేలంతా నల్లగా అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం అలాగా ఏంటంటే ఒక దేవతలు గాని వాళ్ళు గాని చనిపోతే మాత్రమే అవుతుంట.
అంత అంత గొప్ప ఇది ఎలా వచ్చింది అతనికి, ఆ రాక్షసుడికి అంటే, అతను స్వయంగా భగవంతుడు ఫైటింగ్ చేస్తున్నప్పుడు ముష్టి యుద్ధం చేశారు కదా! ముష్టి యుద్ధం చేశారు. అతడు భగవంతుడి వీపు మీద గుద్దాడు. భగవంతుడు అతన్ని గుద్దాడు. చేతులతోటి గుద్దారు. తర్వాత గదలతోటి కొట్టారు గదా! ఎప్పుడైతే అలా కొడుతున్నప్పుడు భగవంతుని యొక్క స్పర్శ అతనికి తగిలిందిట. అతనికి తగిలి, అందుకని స్పర్శ తగిలిందంటే అసలు పెద్ద మంచి ఇదైపోతుంది. అలాగా పైగా ఆయన చేతిలో చనిపోయాడు కాబట్టి అంత గొప్పగా ఉంటుందిట. ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు, దేవతలు, మైత్రేయ ముని వీళ్ళందరూ ప్రశంసిస్తూ ఉంటారనమాట. ఇది 3rd క్యాంటోలో ఉంది. మొన్ననే నేను ఎగ్జామ్ రాసాను, బాగా గుర్తుంది. సో ఈ ఇలా ఉంటుందిట అతని యొక్క ఇది. ఇది ఏంటి అంటే భగవంతుని యొక్క కరుణ. లాస్ట్ మూమెంట్ లో అతను చనిపోయేటప్పుడు కూడా భగవంతుని చూశాడు. ఇలా కొట్టాడు లాగి అంటే వరాహ భగవానుడు దవడ మీద కణత మీద కొట్టారంటే చెయ్యి చక్కగా తగిలినట్టే కదా! అంత చక్కగా స్పర్శ తగిలింది. ఆయన యొక్క దగ్గర నుంచి ఆయన అనుభూతిని పొందాడు. అందుకని అలాగా ఉన్నాడట. చనిపోయిన తర్వాత కూడా ఆ బాడీ అలాగా ఉందిట. ఇది ఒకటి ఎగ్జాంపుల్. అంటే భగవంతుడు రాక్షసుల్ని చంపినప్పుడు కూడా వాళ్ళని అలా కరుణిస్తాడని. భక్తులని ఎలా కరుణిస్తాడట చూడండి. భీష్మ పితామహుడు. భీష్మ పితామహుడు చనిపోయేటప్పుడు ఎదురుకుండా వచ్చి నిల్చున్నాడు. ఆయన వెయిట్ చేసేది ఉత్తరాయణ పుణ్యకాలం కోసం కాదు, నిజంగా చెప్పాలంటే. ఆయన వెయిట్ చేసేది ఎందుకంటే భగవంతుడు రావాలి. ఆయన ఇష్టపడితేనే వస్తాడు, లేకపోతే రాడనమాట, కనిపించరు. ఆ టైంలో కూడా శరీరం మొత్తం బాణాలు గుచ్చుకొనున్నాయి. ఒక్క ప్లేస్ లో కూడా కొంచెం కూడా జాగా లేకుండా మొత్తం గుచ్చుకొనున్నాయి బాణాలన్నీ. ఆ బాధ కూడా అనుభవిస్తున్నాడా లేదా అన్నట్టుగానే ఉందన్నమాట. మనం భాగవతంలో చదువుతూ ఉంటాం కదా, మనము మన వచ్చిన బాధలు ఎట్లా ఉంటాయంటే, చిన్న లేగదూడ యొక్క కాలి గిట్టలు అచ్చు పడితే ఎంత ఉంటుందో దాన్ని దాటడం ఎంత సులువో అలాగ అనిపిస్తుంట. అలాగే భీష్మ పితామహుడికి ఏంటంటే, ఆయన కనిపిస్తున్న అంటే బాధ అనుభవిస్తున్న బాధ తెలియని కూడా తెలియట్లేదు. ఎందుకంటే భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడు ఏంటంటే, యుధిష్ఠిరుడు రాజు అయినాడు కదా, ఆ రాజు వస్త్రధారణలో చూడాలి అనేది కోరిక అన్నమాట భీష్మ పితామహుడికి. అందుకని యుధిష్ఠిరుడికి చెప్తాడు, పద మనం వెళ్దాము తాత దగ్గరికి. అంటే నువ్వు మామూలుగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన నాన్నల్ని బామ్మల్ని చూడడానికి, మన తాతల్ని చూడడానికి మనం మామూలుగా వెళ్ళిపోతాం కదా. కానీ నువ్వు ఒక రాజులాగా ఎలా ఉండాలో, నువ్వు రాజు కదా ఇప్పుడు, అలా వేసుకో. మొత్తం మీరందరూ 5గురు అలా వేసుకోండి అని చెప్పి వేసుకొని ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే, అక్కడ యుద్ధమైన ప్లేస్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్లి ఏం చెప్తారంటే, ధర్మ పరిపాలన ఎలా చెయ్యాలి అనే దాని గురించి చెప్పమని భీష్మ పితామహుడికి చెప్తారనమాట. యుధిష్ఠిరుడికి చెప్పాలట. అసలు యుధిష్ఠిరుడు అంటే ఆయనే స్వయంగా ధర్మం అంటేనే యుధిష్ఠిరుడు. పైగా భగవంతుడు పక్కన ఉన్నాడు. కృష్ణుడు ఆయన ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఆయనే ఉన్నారు. నిజంగానే కృష్ణుడు వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళ మేనబావాలకి. కానీ భీష్మ పితామహుడి ద్వారా చెప్పించారనమాట. అది కూడా ఏంటంటే, స్త్రీ ధర్మం ఏంటి, మిగతా ఏమేమి ధర్మాలు ఉన్నాయి, ఏమేం కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయాలి, అవన్నీ చెబుతూ భాగవత ధర్మం కూడా చెప్పారనమాట. అందులో చెప్తూ ధర్మ పరిపాలన అనేది ఎలా చేయాలి చెప్తూ, లాస్ట్ లో భాగవత ధర్మం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని చెప్తారనమాట. ఇన్ని చెప్పినా సరే భాగవత ధర్మానికి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంటుంది. సో ఇలాగా తన భక్తుణ్ణి అంటే కౌరవుల వైపు యుద్ధం చేశాడు. అంటే శత్రువుల వైపు యుద్ధం చేశాడు. పాండవుల వైపు కాకుండా శత్రువుల వైపు యుద్ధం చేసిన ఆయన యొక్క గొప్పతనాన్ని మనందరికీ చెప్పటం కోసం, అందరూ ఈ లాస్ట్ భీష్మ పితామహుడికి ఇదంతా తెలియకుండా వాళ్ళు ఏమంటారంటే, తప్పులు చేశాడు కదా అందుకనే అలా బాణాలతో కూర్చొని కొట్టించుకొని ఆయన అలా అనుభవించి, నరకం అనుభవించి చనిపోయినాడు అంటారు. కానీ భీష్మ పితామహుడు ఎంత గొప్పవాడు అనేది భాగవతంలో మీరు 8th చాప్టర్ లో 1st క్యాంటోలో చదవండి. ఆయన లాస్ట్ లో చనిపోయినప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ మనకి రాసి ఉన్నాయన్నమాట. ఈ రకంగా తన గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరినీ ఇలా కరుణ చూపించి తన ధామానికి తీసుకెళ్లిపోతారన్నమాట. భగవంతుడు భీష్మ పితామహుడి పాదాల వైపు ఉంటారు. ఎందుకంటే ఆయన మొత్తం శరీరంలో ఏ అవయవము పనిచేసే పరిస్థితిలో కూడా లేదు. నాలుక ఒక్కటి మాత్రమే పనిచేస్తుంది. మనం కొంచెం దెబ్బ తగిలితేనే అమ్మో అయ్యో అంటాము, ఇంకేంటేంటో చేస్తాం.
కానీ ఆ స్థితిలో కూడా భీష్మ పితామహుడు తన నాలుక ఉంది కదా, దాంతో కూడా భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారనమాట. అలా భీష్మ ప్రార్థనలు చేస్తూ తను లాస్ట్ లో భగవంతుని నామానికి వెళ్ళిపోతారు. ఈ రకంగా ఏంటంటే రాక్షసుల్ని, తన భక్తులు, శుద్ధ భక్తుల్ని అందరినీ భగవంతుడు తన కృప, ఎంత అపారమైన కృప చూపించి తన ధామానికి తీసుకెళ్లి రాక్షసులకు కూడా ముక్తి కలిగిస్తారనమాట. ఓకేనా? ఓకే మాతాజీ. ఓకే, అర్థమైంది కదా? సో ఈ రకంగా మనం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటున్నాం. ఇంకొకసారి యథా యథా హి ధర్మస్య అని చెప్పుకున్నప్పుడు మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, సరేనా? అలాగా భగవంతుడు తన భక్తుల్ని రక్షిస్తూ ఉంటారు, దుష్టుల్ని కూడా ఆయన ఇలా చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ముక్తి కలిగించి వాళ్ళని కూడా కరుణ చూపిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇవాళ మనం 5th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. 5th చాప్టర్ ఏంటి? కర్మయోగం. ఇప్పటి వరకు ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? సుత్తి కొడుతున్నట్టుందా? పర్వాలేదా? బానే ఉందా? చెప్తుంది. పర్వాలేదు మాతాజీ, బాగుంది. హరే కృష్ణ. పర్వాలేదు కదా? ఓకే. పర్వాలేదేంటి మాతాజీ, మాకు అసలు ఏం తెలుసు పర్వాలేదని కూడా చెప్పడానికి. చాలా బాగుందంటే మాట్లాడకుండా వినగలుగుతున్నాం కాబట్టి చాలా బాగుంది అనమాట. ప్రస్తుతం ఇంకొంచెం అర్థం చేసుకుని మళ్ళీ మిమ్మల్ని మేమే ఏమైనా అర్థం చేసుకోలేకపోతున్నాం మాతాజీ. మీరు బాగా చెబుతున్నారు మాతాజీ. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. మనం ఇప్పుడు అర్థం చేసుకొని తెలుసుకోవడానికి మనం ఇక్కడ జాయిన్ అవుతున్నాం రోజు, సరేనా? మీకు ఎక్కడ అర్థం కాకపోయినా చెప్తాను, సరేనా? సో ఇది మనకి 5th చాప్టర్. మనం ఇవాళ స్టార్ట్ చేసుకుందాం. 5th చాప్టర్ లో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను నేను. మనకి ఈ శ్లోకం దీని గురించి అయితే ఇక్కడ లేదనమాట. సరే, మనము కర్మ చేస్తాం. ఇందాక మాతాజీ అడిగారు కదా, కర్మ చేస్తాం, దాని ఫలితం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఓకే, 5 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి 5 విషయాలు? ఎవరైనా చెప్తారు? ఎవరైనా తెలుసా? ఎస్ నో చెప్పండి ప్లీజ్. నేను కొంచెం హై స్టాండర్డ్ లో ఏమైనా చెప్తున్నానా, లేకపోతే లేదు మాతాజీ, మీరు ఏమడిగారు ప్రశ్న? మనము ఏదన్నా కర్మ చేస్తాం కదా, దాని ఫలితము వేటి మీద ఆధారపడి ఉంటుంది, మీకేమన్నా తెలుసా? ఎప్పుడన్నా విన్నారా అని అడిగాను. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను ఒక పని చేశాను అనుకోండి, దాని రిజల్ట్ ఏమొస్తుంది? ఏదో ఒకటి వస్తుంది, అవునా? ఆ రిజల్ట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? మన మన యొక్క అదే ఏమంటారు, కోపము, మన స్వభావం ఆ సమయంలో ఎలా ఉందో దాన్ని బట్టి మనకి రిజల్ట్ వస్తుంది. ఆ కర్మ చేసేటప్పుడు మనం సాత్వికంగా ఉన్నామా, లేకపోతే శోభ రూపంలో ఉన్నామా, మన మానసిక పరిస్థితిని బట్టి ఆ కర్మ కూడా మనకి లభిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అది కరెక్ట్ అండి. అయితే భగవద్గీతలో 5th చాప్టర్ లో 8, 9 శ్లోకాలు ఉన్నాయి. బుక్ ఉంటే చూసుకోండి. అందులో భాష్యం ఉంది కదా, భాష్యంలో శ్రీల ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఒక శుద్ధ స్థితి యందు ఉన్న ఒక భక్తుని యొక్క దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే, అది కర్త మీద ఒకటి, అంటే చేసే వాళ్ళ మీద. కర్మ అంటే మనం చేసే పని మీద. మూడోది సన్నివేశం, అక్కడ సిచ్యుయేషన్ ఎట్లా ఉందో దాని మీద. 4వది వచ్చి ప్రయత్నం, ఎండీవర్స్ అంటాం. అంటే మనం ఆ పని చేయడానికి మనం పెట్టే ప్రయత్నం అన్నమాట. 5వది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అదృష్టం ఏంటంటే కాలము, భగవంతుని యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఈ 5 విషయాల మీద ఆధారపడి ఉంది. మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. ఎప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది, నేను ఇన్ని చేశాను నాకు రిజల్ట్ రావట్లేదు అని అనుకుంటాను చూసారా? మంచి జరగట్లేదు అని అలా అనుకున్నప్పుడు 5.89 ఈ శ్లోకాల్లో ఇక్కడ రాసింది చదువుకోండి. అప్పుడు మీకు ఆన్సర్ దొరుకుతుంది. అప్పుడు ఏంటి, నేనే కదా చేసింది, నేనేం పని చేశాను,
దాని రియాక్షనే నేను అనుభవిస్తుంది, అది మంచైనా చెడైనా. తర్వాత ఏ సన్నివేశంలో నేను ఆ కర్మ చేశాను, సరేనా, నేను అది చేయడానికి నేను ఏ ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు నేను సుదేష్ణ మాతాజీ దగ్గర నుంచి నేను ఒక బుక్ తీసుకోవాలనుకోండి, ఆ భగవద్గీత బుక్ కావాలి, మాతాజీ ఇవ్వని అంటుంది, కొట్టడం ఏదో ఒకటి చేసి మనం తీసుకుంటాం. సో అది నేను ఎలా తీసుకుంటున్నాను, మాతాజీ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసి తీసుకుంటున్నానా, వాళ్ళ ఇంట్లోంచి ఆవిడ పక్కన పెడితే నేను తెలియకుండా తీసుకొస్తున్నానా, ఇంకొకళ్ళ ద్వారా ఎవరి ద్వారా తెప్పించుకుంటున్నానా. మనం సీరియల్స్ లోని సినిమాల్లో చూస్తాం కదా, పని వాళ్ళని వాళ్ళ ఇంట్లో పెడతారు, వాళ్ళకి పని చేయించడానికి, వాళ్ళ ఇంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అలాంటివన్నీ చేస్తారు కదా, అలాంటివి అక్కడి నుంచి దొంగతనం చేయించి తెచ్చేసుకుంటారు. సో ఏ రకంగా నేను అక్కడి నుంచి బుక్ తెప్పించుకోగలను, తీసుకున్నాను. సో అది మన ప్రయత్నం అన్నమాట. తర్వాత అదృష్టం, ఒకవేళ ఆ అమ్మాయి తీసేసింది కానీ నా దాకా వచ్చిందా లేదా, అది నాకు రావాలి అంటే గనకనే వస్తుంది, సరేనా. ఒకవేళ తీసుకుంది నాకు తీసుకొచ్చేయాలనుకుంటుంది, లేదు నేనే వెళ్ళాను, మీరు కాఫీ తీసుకురావడానికో టీ తీసుకురావడానికో జ్యూస్ తీసుకురావడానికో వెళ్ళారు, నేను అక్కడి నుంచి తీసేసుకున్నాను, అది నేను పెట్టుకున్న తర్వాత నేను మీకు పట్టుబడిపోతాను. లేదు, మంచి కర్మతోటి మాతాజీ నాకు కొన్ని రోజులు ఆ బుక్ ఇవ్వండి, నేను చదువుకొని ఇస్తాను అన్నాను అనుకోండి, అది నాకు రావాలి అని ఉంటే మీరేం చెప్తారు, ఆ బుక్ అసలు నాది కాదే కాదు, మీకు ఇవ్వాలని కూడా ఉండాలి కదా. అప్పుడు మీరేం చెప్తారు, అమ్మో ఈ మాతాజీ తీసుకుంటే మళ్ళీ బుక్ తెచ్చిస్తుందో తెచ్చిదో, మళ్ళీ నాకు దొరకకపోతే కష్టం కదా, నేను వెళ్ళి తెచ్చుకుంటానో లేదో అని చెప్పి మీకు డౌట్ వచ్చి, లేదు మాతాజీ ఆ బుక్ మా ఇంట్లో మా అబ్బాయి మా పిల్లలు కూడా చదువుతారు రోజు, నాకు ఇవ్వడానికి వీలు కాదు, కావాలంటే మీరే వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకోండి అని చెప్తారు. సో అదనమాట. సో మనం ఏ రకంగా చేస్తున్నాము, ఒకటి మంచిగా చేస్తున్నాము, చెడ్డగాను చేస్తున్నాం. సో అవి అన్నమాట. అలా చేసిన తర్వాత కూడా అది మన వరకు వస్తుందా రాదా అనేది మనకి అదృష్టం, అంటే అది కృష్ణ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఏది కర్మ చేసినా సరే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఈ 5 మీద ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ టైం మనం ఎప్పుడన్నా బాధ వచ్చింది అనుకోండి, బాధ వచ్చినప్పుడు ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. అందుకనే నేను చేసి ఉన్నాను, అంతకుముందు చేసి ఉన్నాను కాబట్టి నాకు ఈ ఫలితం వచ్చింది, అది కృష్ణ నిర్ణయం, అందుకని నాకు అది దొరకలేదు. ఒకవేళ పాజిటివ్ గా వచ్చింది అనుకోండి, ఇది కూడా కృష్ణ నిర్ణయమే, నేను ఏదో మంచి పని చేస్తున్నాను, ఎవరికో హెల్ప్ చేస్తున్నాను, అది చేయడానికి నేనేం కష్టపడ్డానో ఏమో, ఆ ప్రయత్నం ఏం చేశాను వాళ్ళని హెల్ప్ చేయడానికి వాళ్ళకి. సో ఇది కృష్ణ నిర్ణయం కాబట్టి అది నా అదృష్టం కాబట్టి నాకు వచ్చింది. సో ప్రతి చోట మనము అది అర్థం చేసుకోవాలన్నమాట. ఇది నేను ఈ చాప్టర్ లో ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను, 18 days కోర్స్ లో చెప్పలేదు, సో అందుకని చెప్దాం అనుకున్నా. సో నెక్స్ట్ శ్లోకం, ఈ 15 చాప్టర్ లో 3 శ్లోకాలు ఉన్నాయి, ఇవాళ ఒకటి చెప్పుకుందాము, రేపు మిగతా 2 చెప్పుకుందాం. నెక్స్ట్ వీక్ మండే ఈ చాప్టర్ యొక్క మనం సమరీ చెప్పుకుందాం, ఓకేనా. సో నెక్స్ట్ టైం నుంచి మనకి చెడు జరిగినా మంచి జరిగినా మనము ఎవరిని గుర్తుపెట్టుకోవాలి, కృష్ణాని గుర్తుపెట్టుకోవాలి. నాకే ఎందుకు జరిగింది, మిగతా వాళ్ళందరూ ఆనందంగా ఉంటున్నారు, నేనేం పాపం చేశాను అనుకునే ముందు ఈ 5 ప్రశ్నలు గుర్తు చేసుకోండి. ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ చదవండి. చదవండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ సుపాకే చ పండితాః సమదర్శినః. హరే కృష్ణ మాతాజీ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గనిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితః సమదర్శినః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరి బోల్. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః.
హరే కృష్ణ. హరి బోల్. ఇంకెవరన్నా చదువుతారా? లేదంటే అనువాదం చదువుదాం. చదవండి మాతాజీ అనువాదం. చదవండి. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానబలంచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, శునకమును, శునక మాంసము తినువాడిని, చండాలుని సమదృష్టితో వీక్షింతురు. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. మీ దగ్గర అందరి దగ్గర భగవద్గీత ఉంది కదా ప్రభుపాదాలు? ఉన్నది మాతాజీ. మాతాజీ ఉంది మాతాజీ. ఉంది కదా. ఉన్నది. అందులో స్టార్టింగ్ లో పిక్చర్స్ ఉన్నాయి కదా. అవును మాతాజీ. అవును కదా, అందులో 15 పిక్చర్ చూసారా? ఈ శ్లోకందే అది. ఇది మామూలుగా ఉంది మాతాజీ. పిక్చర్స్ లేకుండా ఉన్నది. ఆ? Yes, కదా. మాతాజీ. ఆ, అవును. అందులో చండాలుడు ఉన్నాడు, ఏనుగును నడిపిస్తూ మావటివాడు ఉన్నాడు, అవును. బ్రాహ్మణుడు ఉన్నాడు, గోవు ఉన్నాడు, శునకము, గోవు, ఏనుగు, ఆ, శునకము. ఇంకా క్రూర జంతువులు కూడా ఉన్నాయన్నమాట. ఈ జంతువులన్నిట్లో ఇక్కడ హృదయం దగ్గర కృష్ణుడు బొమ్మ వేసా చూసారా? ఆయన పరమాత్ముడు. Yes, సో ఈ మాంక్ ఈయన ఏం చేస్తున్నారు? అందరిలోనూ ఇక్కడ ఏనుగని చూడట్లా, చండాలుడని చూడట్లా, బ్రాహ్మణుడు, గోవు, ఈ క్రూర మృగం అని చూడట్లా, అందరిలోనూ పరమాత్ముడిని చూస్తున్నాడు. పరమాత్ముని చూస్తున్నాడు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. వినమ్రులైన పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా జ్ఞానం కలిగిన వాళ్ళై ఉంటారన్నమాట. వాళ్ళకి ఏం జరుగుతుంటా వాళ్ళకి విద్యతోటి పాటు వినయం కూడా వస్తుంది. విద్య ఎప్పుడైతే కరెక్ట్ గా తెలుసుకుంటారో వాళ్ళు వినయంతో ఉంటారు, అహంకారంతో ఉండరు. నాకు చాలా బాగా వచ్చు, నాకే అన్ని తెలుసు అన్న అహంకారం ఉండదన్నమాట. విద్యని అలా నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారటంటే బ్రాహ్మణుల్లోనూ, గోవుల్లోనూ, ఏనుగుల్లో, శునకంలో, శునక మాంసం తినే వాళ్ళల్లో అందరినీ ఒకే దృష్టితోటి చూస్తారట. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. విద్యతోటి, విద్యా వినయ సంపన్నుడు, విద్యతోటి వినయంతో ఉన్న వాళ్ళు సంపన్నే అంటే పూర్తిగా కలిగిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే బ్రాహ్మణులు, గోవుల్ని అందరి దగ్గర ఒకటే రకంగా సమంగా వాళ్ళందరినీ వీక్షిస్తారు, చూస్తారు అని చెప్తున్నారు అన్నమాట. ఈ శ్లోకము మనము ఇంపార్టెంట్ శ్లోకంలో ఒక శ్లోకం ఇది. ఎలా అయితే మనం యదా యదా హి ధర్మస్య అవి నేర్చుకుంటాము. ఫస్ట్ శ్లోకం ఉంది కదా, ధృతరాష్ట్ర ఉవాచ. ఎవరికన్నా గుర్తుందా? సమవేతాయుయుత్సవః మామకః పాండవా చైవ అకుర్వత సంజయ. అది అలాగే ఇందాక మనం ఇంకొకటి నేర్చుకున్నాం, గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా జ్ఞానం సంపాదించాలి అని చదువుకునేటప్పుడు ఇందాక ఒకటి చెప్పుకున్నాము, మాతాజీ చెప్పారు. తద్విద్ది ప్రణిపాతేన. చెప్పండి ఫుల్ శ్లోకం వస్తే. పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన. సూపర్. సో ఇట్లాగా మనము ఎట్లా అంటే ఈ శ్లోకం తెలుసా, ఆ శ్లోకం తెలుసా అనే కంటే కూడా మనం ఇలా శ్లోకాలు ఇలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే అందరినీ సమదృష్టితోటి చూడాలి. ఎలా చూడాలి? భగవద్గీతలో ఎక్కడ ఉంది అంటే విద్యా వినయ సంపన్నే అని గుర్తుపెట్టుకోండి. ఆ శ్లోకమే ఇది అన్నమాట. ఎవరు చూడగలుగుతారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. దాని గురించి శ్రీల ప్రభుపాద ఏమంటున్నారు ఒకసారి మనం పరపట్లో చదువుదాం. చదవండి ఎవరైనా. చదవనా మాతాజీ? చదువుతారా? ఎవరైనా చదువుతారా? మాతాజీని చదవమంటారా? దేనికి సమాధానం? చదువుతాను మాతాజీ. చదవండి. కృష్ణ చైతన్యవంతుడు జాతి కుల విచక్షణను చూపడు. సమాజ దృష్టిలో బ్రాహ్మణుడు మరియు చండాలుడు భిన్నము కావచ్చు. అట్లే జాతిని అనుసరించి శునకము, గోవు, ఏనుగు వంటివి భిన్నము కావచ్చును. కానీ ఈ విధమైన దేహ పర భేదములన్నీ దివ్య జ్ఞాన దృష్టిలో అర్ధరహితములు. ఇందుకు దేవాది దేవునితో వాటికి గల సంబంధమే కారణము. ఎందుకనగా దేవాది దేవుడు తన స్వరూపాంశ అయిన పరమాత్మ రూపములో ప్రతి ఒక్కరి హృదయంలో నెలకొని ఉండును. దేవాది దేవుని గూర్చినట్టి అవగాహనయే యథార్థ జ్ఞానము. భగవానుడు ప్రతి ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటారంటే కృష్ణ చైతన్యవంతుల్లో ఉన్నాం కదా మనం, అంటే కృష్ణ కాన్షియస్ లో ఉన్నాం.
కృష్ణ కాన్షియస్ లో ఉండడం అంటే ఏంటంటే మనం తిలకం పెట్టుకోవడము అవే కాదు మెయిన్. మనం ఏం చేయాలి అంటే మనం భగవంతుని గురించి మనం తెలుసుకోవాలి. మనకు తెలిసిన విషయాల్ని మిగతా వాళ్ళందరికీ కూడా మనము పంచిపెట్టాలన్నమాట. సో ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నామంటే కృష్ణుని గురించి మనం తెలుసుకున్నాము, ఆయనతో మనకి గల సంబంధాన్ని గురించి తెలుసుకుంటాం అన్నమాట. అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జాతి కుల విచక్షణ చూడరన్నమాట. వీళ్ళు ఈ జాతికి చెందిన వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు వేరే దేశం వాళ్ళు, వీళ్ళు ఈ కులానికి చెందిన వాళ్ళు, అలాంటివన్నీ చూడరన్నమాట. అలాంటివి ఏమీ ఉండకుండా సంఘం దృష్టిలో అందరూ ఒకటే అని చెప్పని ఎలా అనుకుంటారో అలాగా ప్రతి వాళ్ళని ఒకే దృష్టితోటి చూస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణుడును చండాలుడు వేరు వేరు కావచ్చు, కానీ అయినా సరే భగవంతుడి దృష్టిలో అందరి హృదయంలో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ ఒకే రకంగా చూస్తారనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఆ జాతిలో ఉన్న బ్రాహ్మణులు గాని చండాలుడు గాని ఏనుగు గోవులు వేరు వేరు కావచ్చు. అలాగే అక్కడ క్రూరమైన జంతువులు ఉన్నాయి కదా, పులి అవి ఉన్నాయి, అవి కూడా వేరు కావచ్చు, కానీ ఒకటే రకంగా ఉంటాయి అన్నమాట. చైతన్య మహాప్రభు జగన్నాథపురి నుంచి బృందావనానికి వెళ్ళాలని చెప్పి బయలుదేరుతారు. జారికండ అడవుల ద్వారా వెళ్తారన్నమాట. వెళ్ళేటప్పుడు ఆయన మిషన్ ఏంటి? హరినామ మంత్రము. హరినామ మంత్రాన్ని అందరికి పంచిపెట్టడం. ఆ హరినామం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారట. వెళ్తూ ఉండి అక్కడ ఉన్న జంతువుల్ని కూడా ఏంటి ఇంకా ఇట్లాగే కూర్చున్నారు, ఆ జంతువులు ఏంటి, ఒకప్పుడు అంతకు ముందు జన్మలో మనమే అయి ఉంటాం, మన ఆత్మ వేరే దేహానికి వెళ్తుంది కదా, అలా వెళ్ళుంటుంది. చాలా ఏదో చేసుకొని ఉన్నాం కాబట్టి పుణ్యము మనము ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ మానవ జన్మ వచ్చింది మనకి. సో అలాగా పడుకొని ఉన్న వాళ్ళన్నిటినీ చెయ్యండి, హరినామం చెప్పండి, హరినామం చెప్పండి, హరిబోల్ అని అంటుంటే అవన్నీ కూడా డాన్స్ చేస్తున్నాయట, డాన్సులు చేస్తూ ఉన్నాయట. ఈ పులులకి సింహాలకి ఫుడ్ ఏ ఉంటాయి, ఆ జింకలు తోళ్లు లేళ్లు ఇవన్నీ ఉంటాయి చూసారా, అవి రెండు పట్టుకొని ఏవైతే శత్రువులు ఉన్నాయో అవి రెండు చేతులు పట్టుకొని డాన్సులు చేస్తాయి. మనం ఇలా పట్టుకొని ఇలా తిరుగుతూ ఉంటాం కదా మనం డాన్స్ చేసేటప్పుడు కీర్తనకి, అలా డాన్సులు చేస్తూ ఉంటాయట. ఒకసారి అలాగే మహాప్రభు ఏంటంటే అక్కడ కొన్ని చోట్ల ఉంటూ అంటే యాత్రలో మధ్య మధ్యలో ఎక్కడన్నా ఆగుతూ ఉంటారు కదా, హాల్టింగ్. అలా ఆగినప్పుడు ఏంటి ఆగి స్నానం చేయడానికని పక్కన చెరువు లాగా ఉంటే అక్కడికి వెళ్తారనమాట. వెళ్తూ ఉంటే అక్కడ చిరుతపుల్లి పడుకొని ఉంటుందట. అయితే ఆయన హరినామని చెప్పుకుంటూ వెళ్తే ఆ చిరుతపుల్లిని తొక్కుతారట, కాలు తొక్కుతారట ఇలా పడుకొని ఉంటే. దాన్ని తొక్కిన తర్వాత తొక్కి చూసి మనం ఏమంటాం, మనమైతే అమ్మో ఇది నన్ను కొరికేస్తుందో చంపేస్తుందో అని భయపడతాం కదా, దాన్ని చూసి ఏంటి ఇంకా పడుకొని ఉన్నావులే, లేచి చెప్పు హరి హరి చెప్పు అని అరుస్తారట. అంటే అది లేచి హరి హరి అంటూ డాన్స్ చేస్తుంటుంది ఆ చిరుతపులి. సో అట్లాగే ఏంటంటే భగవంతుడు ఏంటంటే ఆయన ఎవరిలోనూ ఏమి తారతమ్యాలు చూడకుండా హరినామాన్ని ఎలా అంటే అందరికి పంచి పెట్టేస్తారు. జారే దేఖే తారే కహో కృష్ణ ఉపదేశ్, ఎక్కడైనా సరే ఎవరికైనా సరే మీరు కృష్ణ నామాన్ని ఉపదేశించండి అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పారనమాట. సో అట్లాగా ఈ దేహపరమైన భేదాలు అవన్నీ ఏమీ చూడకుండా మనకి ఏంటంటే భగవంతుని నామాన్ని ఉచ్చరించాలి, ఆ జ్ఞానం మనం తెలుసుకొని ఉంటాం కాబట్టి వీళ్ళందరినీ చూసినప్పుడు ఏంటంటే అవన్నీ ఏమి వాళ్ళకి తెలియవన్నమాట. అందరూ ఒకేలాగా ఉంటారు. మనం చూసాం కదా మొన్న వరాహ నరసింహస్వామి సినిమా చూసాం. ప్రహ్లాదుడికి ఎక్కడ ఆ చెట్లల్లో చేపల్లో అన్ని చెట్లు భగవంతుడే కనిపిస్తున్నారు. అందుకనే స్తంభంలో చూపించి అందులో ఉన్నాడు అంటే అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, ఎక్కడన్నా ఉన్నాడు. ఎందెందు చూసినా అందందే కలడు హరి అంటాడు. అలాగనమాట. అలాగా వాళ్ళకి ఎక్కడ చూసినా ప్రతి వాళ్ళలోనూ పరమాత్ముడు కనిపిస్తూ ఉంటారనమాట. దీనికి కారణం ఏంటంటే భగవంతుడితోటి మనకి గల సంబంధం మాత్రమే కారణం. మనం ఎప్పుడైతే భగవంతుడితోటి కరెక్ట్ సంబంధం ఏర్పరచుకుంటామో అప్పుడు మనకి ఇలాంటి బుద్ధి అనేది వస్తుందన్నమాట. అలా ఆ దేహాత్మ బుద్ధి నుంచి వదిలిపెట్టి మనం ఈ కృష్ణ చైతన్యంలో ఉంటాము అని చెప్తున్నారు. అలాగా అందరి హృదయాల్లో పరమాత్ముడు ఉన్నారని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చదవండి మాతాజీ. భగవానుడు ప్రతి జీవిని భగవంతుని మిత్రుడిగానే భావించును. వివిధ కులములు లేక వివిధ జీవజాతులలోని దేహములకు సంబంధించిన విషయంలోను భగవానుడు అందరి పట్ల సమాన దయని కలిగి ఉండును. ఏమైనను జీవుల స్థితులతో పట్టింపు లేకుండా అతడు వాళ్ళలో పరమాత్మ రూపమున నెలకొని ఉండును. బ్రాహ్మణుని మరియు చండాలుని దేహములు సమానములు కాకపోయినను
భగవానుడు పరమాత్మగా ఆ రెండింటిలోనూ నెలకొని ఉండును. దేహములనేవి భిన్న భౌతిక ప్రకృతి జన్య త్రిగుణుల ద్వారా రూపొందింపబడినను దేహంలో నివసించు ఆత్మ పరమాత్మ మాత్రము ఒకే ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉండును. ఆత్మ మరియు పరమాత్మ గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అవి పరిమాణంలో ఎన్నడూ సమానం కాలేవు. ఎందుకనగా జీవాత్మ తాను నిలిచి ఉన్నట్టి ఈ ప్రత్యేక దేహంకు పరిమితం అవ్వగా పరమాత్మ ప్రతి జీవి దేహంలో నిలిచి ఉండును. ఈ జ్ఞానంను కలిగి ఉండుటచే కృష్ణ చైతన్యవంతుడు నిజమైన జ్ఞానవంతుడు మరియు సమదృష్టి కలిగిన వాడగును. చైతన్యము శాశ్వతత్వము ఆనందమయము లేనివి ఆత్మ పరమాత్మల ఒకే రకమైన లక్షణములు. కానీ జీవాత్మ కేవలము తాను నిలిచి ఉన్నట్టి దేహముకు సంబంధించిన చైతన్యమును మాత్రమే కలిగి ఉండును. కానీ పరమాత్మ సమస్త దేహముల చైతన్యమును జ్ఞానమును కలిగి ఉండును. అదే వాటి నడమ భేదము. అట్టి పరమాత్మ ఎట్టి భేదభావం లేకుండా సమస్త దేహములలో నిలిచి ఉండును. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, అదే భగవంతుడికి ఏంటంటే అలాగ ఏమి ఉండదు, నేను ఈ దేహంలో ఉండాలా ఆ దేహంలో ఉండాలా అనేది ఏమి ఉండదు అనమాట. అందరి దేహంలోనూ భగవంతుడు పరమాత్మగా ఉంటాడు. మన ప్రతి దేహంలో ఏంటంటే ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు అనమాట. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మన బాడీ యొక్క కాన్షియస్, ఇది ఆత్మ లేదనుకోండి మనము దేంతో సమానం, చనిపోయినా నిర్జీవంగా ఉంటాం, నిర్జీవం చనిపోయినట్లు సమానం. అయితే ఒక చెట్టు మీద రెండు పక్షులు, మనం స్టార్టింగ్ లో కూడా చదువుకుంటున్నాం కూడా, రెండు పక్షులు ఉంటాయి. ఒక జీవేమో ఆనందంగా ఉంటుంది, ఇంకొక పక్షి చూస్తూ ఉంటుంది అనమాట. ఆ చూస్తూ ఉన్న పక్షి ఏమో పరమాత్ముడు, ఈ ఇంకొక పక్షి ఏమో ఆత్మ అన్నమాట. ఆత్మ పరమాత్మ అలా ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళ శరీరంలోనూ ఆత్మ పరమాత్మ ఉంటాయన్నమాట. అయితే ఆత్మ అయితే ఆ దేహానికి మాత్రమే సంబంధించి ఉంటుంది. అలాగే పరమాత్మ అయితే ప్రతి జీవిలోనూ ఉంటారన్నమాట. అలాగే ప్రతి కణంలోనూ ఉంటారు. ఆయన క్షీరోదక సాయి విష్ణు అన్నమాట. ఆయన అందరిలోనూ అలాగా ప్రతి కణంలోనూ ఉండి ఉంటారు. ఇదే ఇద్దరికి గల దేహ వ్యత్యాసం అన్నమాట, భేదం ఇదే అని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడికి పరమాత్ముడికి ఏంటంటే నేను ఈ జీవిలో ఉండాలి ఆ జీవిలో ఉండకూడదు, వాళ్ళంటే నాకు ఇష్టము వీళ్ళంటే నాకు ఇష్టం లేదు అనేది భేదమే ఉండదు. ఇద్దరిలోనూ పరమాత్ముడు ఉంటాడు. కాకపోతే ఏంటంటే మనకి ఒక్కటే, మన దేహంలో అసలు ఆత్మ, మనం కృష్ణ కాన్షియస్ లోకి వచ్చి ఈ భగవద్గీత అవి చదువుకునే కొంత వరకు మనకి ఒక ఆత్మ అనేది ఉందని, దానికి పరమాత్మ కూడా ఉన్నామని, మనం ఈ దేహం కాదని, ఆత్మ అనే విషయాలు మనకు అసలు తెలియవు. అలాంటిది మనము మనము తెలుసుకోగలుగుతాము ఎప్పుడైతే మనము కృష్ణ కాన్షియస్ లో ఉండి మనం ఈ విషయాలన్నీ తెలుసుకుంటామో అప్పుడే అన్ని తెలుసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు పరమాత్మ ఉన్నాడా అందరి దేహాల్లో అంటే ఉంటారు. అప్పుడే పుట్టిన జీవి ఎవరైతే ఉంటారో, పిల్లవాడు కానీ, ఒక జంతువుకి, ఒక ఆవు దూడ కానీ, లేగ దూడ కానీ, ఒక అంటే లేడికి గాని జింకకి కానీ వాటి పిల్లలు పుడతాయి చూసారా, వాటిల్లో కూడా భగవంతుడు పరమాత్ముడు ఉంటాడనమాట. అది ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఆ పరమాత్ముడు ఉండి మనకి గైడ్ చేస్తూ ఉంటాడు మంచి అనేది. కానీ మనం ఏం చేస్తామంటే మనం వినిపించుకోమన్నమాట. ఎందుకు, మనకి భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది కాబట్టి మనం వాటితోనే ఉంటాం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి పిల్లలు చదువుకోకుండా టీవీ చూస్తున్నారు అనుకోండి, ఏం చెప్తాం, పరీక్షలు ఉన్నాయి, ఇప్పుడు అయిపోయిన తర్వాత దసరా సెలవులు కదా, ఎలాగో పరీక్షలు జరుగుతున్నాయిరా, ఈ ఒక్కరోజు చదువుకోరా ఇవి అని చెప్తాం. దానికి వాళ్ళు వితంట్రవాదం చేస్తారు మనతోటి. ఈ ఒక్కరోజు చూస్తే ఏమైపోతుంది, ఒక్క గంట, ఆ గంట వెళ్ళి ఎన్ని గంటలు అయిపోతాయో, రాత్రి అయిపోతుందో తెలియదు అనమాట. వాళ్ళు వినిపించుకోరు. మనం పిల్లల్ని అనుకుంటున్నాం కానీ మనం కూడా అంతే. మంచి దారి ఎవరన్నా వచ్చి చెప్పారనుకోండి, భగవద్గీత చదువుకోండి, భాగవతం చదవండి, వినండి అంటే ఎవరమన్నా వింటామా? అసలు టైం లేదు మాతాజీ. అసలు ఎంత టైం ఉంది తెలుసా, ఇంట్లో పిల్లలు, చాకిరీ, ఇవి అవే ఉన్నాయి, సరిపోవట్లేదు టైం అని చెప్పేసి మనం కూడా వినిపించుకోనమాట. సో అదే పరమాత్ముడు మనలో ఉండి మనకి ఆ కాన్షియస్ ని కలిగిస్తున్నారు కానీ మనం తీసుకోలేకపోతున్నాం. సో ఇప్పుడు మనం చూస్తాం ఈ జంతువులు గాని, ఎవరికన్నా ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా, అప్పుడే పుట్టిన లేగ దూడ వెళ్ళి తల్లి పొదుగు చూసుకొని వెతుక్కొని వెళ్ళి తాగుతుంది పాలు. అది పుట్టినప్పుడు తీసుకెళ్లి అతను పెట్టాడు కదా, అది వెళ్ళిపోతుంది. అక్కడ నుంచో పెట్టినా సరే
మనం మామూలుగా మనం పెంచుకునే ఆవులు అవి అయితే సంగతి వేరు. మామూలుగా బయట విడిగా వదిలిపెట్టేస్తున్నవి ఆ జంతువులు ఎట్లాగా కదా, ఎవరు తీసుకెళ్లి చూపించరు. అవే వెళ్ళిపోతాయి వాటి తల్లి దగ్గరికి. వాటి ఆహారం ఎక్కడుంది అనేది భగవంతుడు వాటికి తెలియజేస్తారనమాట. అందుకని వెళ్ళి అవి వెతుక్కొని తల్లి పొదుగు దగ్గర పాలు తాగి వస్తుంది. అలాగే చెప్తూ ఉన్నారంటే ఎవరు చెప్తున్నారు? వాళ్ళలో కూడా పరమాత్మ ఉండి వాళ్ళకి డైరెక్ట్ చేస్తున్నారు అనమాట. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఈ రకంగా ప్రతి వాళ్ళలోనూ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఏంటంటే మనం తెలుసుకోవాలి. పరమాత్మ ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా సమానమే. అలా అని నేను వీళ్ళలో ఉంటాను, వాళ్ళలో ఉండను, వీళ్ళలో ఉండను అని చెప్పి భగవంతుడు ఎప్పుడు అనుకోలేదు, చేయలేదు. కాబట్టి ప్రతి వాళ్ళల్లో పరమాత్మ ఉన్నాడు. అది ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం తెలుసుకుంటామో, భగవంతుడికి గురించిన జ్ఞానము, ఆయనకి మనతో ఉన్న సంబంధం, ఆయనకి కాదు మనకి ఆయనతో ఉన్న సంబంధాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనకి ఈ జ్ఞానం అనేది తెలుస్తుందన్నమాట. దాన్ని విద్య, ఈ విద్య అనేది మనం వినయంతో మనం తెలుసుకొని ఉంటే గనక ఇవన్నీ మనకి తెలుస్తాయి అని చెప్పేసి ఈ శ్లోకంలో ప్రభుపాద మనకి ఇంత క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. కాబట్టి మనము ఏం చేయాలి? భగవద్గీత, భాగవతం అన్ని చదువుకోవాలి, కృష్ణ కాన్షియస్ లో ఉండాలి. మనము ఏంటి, మనకి కృష్ణకి ఏంటి సంబంధం, మనం ఆ సంబంధాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలి అనేది కూడా మనం చదువుకుంటూ ఉండాలన్నమాట, నేర్చుకోవాలి. సో నేర్చుకొని ఏం చేద్దాం? మనం దాన్ని ఆచరించి ముందుకెళ్ళాలి. ఆచరించాలి మాతాజీ. గోలోకానికి వెళ్ళడానికి దారి ముందుకెళ్ళాలి, భగవద్ధామాన్ని చేరుకోవాలని. ఎస్, మన లక్ష్యం ఏంటంటే మనం మళ్ళీ ఇక్కడ పుట్టకుండా అన్నమాట. మాకు ఏంటంటే మా యాత్రా లీడర్ గాని, మేము మా శిక్షా గురువులు గాని, మనం అందరం ఏం చెప్తాం? ఎవరిదైనా బర్త్డే అయితే చెప్పండి, కృష్ణ కాన్షియస్ హ్యాపీ బర్త్డే అని మాత్రం చెప్పొద్దు. అంతకు ముందు మనం ఏం చెప్పేవాళ్ళని చెప్పండి. హ్యాపీ బర్త్డే అండి. ఇంకా ఏం చెప్తాం? జన్మదిన శుభాకాంక్షలు. ఇంకేం చెప్తాం ఇంగ్లీష్ లో? ఏమన్నా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటున్నాం. ఇంకా ఇంకా జన్మదినాలు నువ్వు చేయించుకోమని చెప్తున్నావు అన్నమాట. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ జన్మకి మాత్రమే నువ్వు చేసుకో పుట్టినరోజులు అని మాకు చెప్తారనమాట. స్టార్టింగ్ లో అంటే చిన్న పిల్లలకి అలా చెప్పొద్దు, అర్థమైందా? పెద్దవాళ్ళకి. ఇప్పుడు మనది అయిపోయింది కదా, మనం ఇలా అయితే పిల్లలకి మనం చెప్పామనుకోండి, వాళ్ళకి అంతా అర్థం చేసుకునే ఎంత ఇది లేదు. ఎప్పుడైతే మనం వాళ్ళని తీసుకొని వచ్చి భగవద్గీత అవన్నీ చెప్పుకుంటామో అప్పుడంటే సంగతి వేరు. గాని వాళ్ళకి కాదు, మనం ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేర్చుకుంటున్నామా, ఇది కూడా సవ్యంగా నేర్చుకోవట్లేదు. అందుకని మళ్ళీ మళ్ళీ నువ్వు పుట్టకు అని చెప్తారనమాట. పుట్టకు, అదే నా ఆశీర్వాదం. అంటే ఏంటి? మనం భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అని మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు. కాబట్టి మనం భగవద్ధామానికి వెళ్ళాలి, ఆయన దగ్గర సేవకులుగా ఉంటూ భగవంతుని సేవ అక్కడ చేసుకోవాలి. సరేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. నేను ఏమైనా తప్పులు చెప్పుకుంటే కనుక నన్ను క్షమించండి. మీకు అర్థం కాకపోతే కనుక నాకు చెప్తే నా ఫాస్ట్నెస్ కానీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సింప్లిఫై చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. అర్థం కాకపోతే కనుక చెప్పండి ప్లీజ్. అంటే మంచి సింపుల్ వర్డ్ గా మంచి లాంగ్వేజ్ తోటి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. ఎక్కడన్నా కూడా అర్థం కాకపోయినా అడగండి. సో మీరందరూ కూడా భక్తిలోకి ముందుకు రండి, భగవద్గీత, భాగవతం అన్ని చదువుకోండి. మన లక్ష్యం ఏంటి, అది దాని మీద, టార్గెట్ మీద మాత్రమే ఫోకస్ చేసుకోండి. కృపా సింధుభ్యశ్చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్య విందుకి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై, నీతైక సీతనాథ్ ప్రేమానందే హరి హరి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. సో ఎవరికి డౌట్స్ లేవు.